నమస్తే. టాలీవుడ్ నగర్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం నాడు కోయిలలు తమ రాగాలతో ఈ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. ఆడపిల్లలు రంగురంగుల పరికిణీలు, చీరలు ధరించి కాళ్లకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని పదహారణాల ఆడపడుచుల్లా ముస్తాబవుతారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. వేపపూత, మామిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వంటి షడ్రుచులు మిళితమై ఉంటాయి. ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు. జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని, మాధుర్యం మాత్రమే తొణికిసలాడదని, కష్టం సుఖం కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది. దేనికి పొంగిపోక, కృంగిపోక ప్రతిదాన్ని సమదృష్టితో చూడాలని, అన్నింటికీ అతీతంగా ఉండాలనే సందేశాన్ని ప్రబోధిస్తుంది ఉగాది. ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి ఆనక ప్రసాదంగా తీసుకుంటారు. గారెలు, పాయసం, పులిహోర లాంటి ఇతర పిండి వంటలను దేవునికి నైవేద్యంగా సమర్పించినప్పటికీ ఉగాది పచ్చడిదే ఈరోజు అగ్రస్థానం. ఉగాది పర్వదినం నాడు పల్లెల్లోనే కాక పట్టణాల్లోనూ తెలుగుతనం ఉట్టిపడుతుంది. ఉగాది పూజా విధానం, విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీవికారనామ తెలుగు సంవత్సరాది ఉగాదిని ఎలా జరుపుకోవాలి, ఏ సమయంలో ప్రసాదం తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. పండుగ నాడు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేయాలి. ఆ తరువాత మామిడి తోరణాలతో గుమ్మాలని అలంకరించుకొని గడపలకి పసుపు కుంకుమ పూసి ఆ దేవతలని పూజకి ఆహ్వానించాలి. ఆ తరువాత పూజ ప్రారంభించి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి షడ్రుచులతో తయారు చేసుకున్న ఆ ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఇంటి సభ్యులందరూ దేవునికి తమ కోరికలను విన్నవించుకొని ఆ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. వికారినామ సంవత్సర రోజున తిథి ప్రకారం ఉదయం 7:40 నుంచి 10:30 మధ్యన ఈ ఉగాది పచ్చడి తీసుకుంటే చాలా మంచిది. ఆ దేవుని ప్రసాదాన్ని తీసుకోవటానికి ఈ సమయం అత్యంత అనుకూలం. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయనింకం దళభక్షణం అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం. అలాగే ఉదయం 10 నుంచి 11:45 మధ్య కొత్త వస్తువులు, పసుపు, బంగారం, బెల్లం మొదలైనవి కొనుగోలు చేయటానికి శుభ సమయం. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు ఈ రోజునే కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. మీ అందరికీ కూడా శ్రీ వికారినామ సంవత్సరం ఎంతో బాగుండాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మీరు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.